టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై వికారాబాద్ జిల్లా పరిగిలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ భూనేటి మాట్లాడుతూ ఒకటి కాదు రెండు కాదు 5 పేపర్లు లీకేజీ ఏమిటని ప్రశ్నించారు. కేటీఆర్కు ఎంతసేపు ఐటీ సెక్టర్ పైనే ధ్యాస అని, తమ తప్పు లేదు, వ్యవస్థ ఇద్దరిపైనే తప్పింది అనడం సరైన సమాధానం కాదని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విధానంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరి చెయ్యి ఉందని అన్నారు. ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో ఒకటి కాదు 5 పేపర్లు లీక్ అయిపోయినాయి. ఒక పేపర్ లీక్ అయిందంటే సరే తప్పిదం జరిగింది అనుకోవచ్చు. 2 అనుకుంటే ఏదో రెండోసారి ఏదైనా వ్యవహారం లేదన్నా తప్పు జరిగింది ఉండొచ్చు. కానీ ఒకటేసారి 5 పేపర్లు లీక్ అయినాయి. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా లీకేజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలకు, వాళ్ళకు సంబంధించిన నాయకులకు, వాళ్ళకి స్టాఫ్కు సంబంధించిన వాళ్ళకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ఫ్రెండ్స్కు, ఇక్కడున్న వాళ్ళకే కాకుండా బయట దేశాలలో కూడా పిలిపించి మరీ ఎగ్జామ్లు రాపించుకునే దుస్థితి వచ్చిందంటే చాలా అధ్వానమైన పరిస్థితి. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితి. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఎంతసేపు మా వ్యవస్థ మంచిగా ఉంది, కానీ ఒక ఇద్దరు వల్లనే మొత్తం తప్పిదం జరిగింది, మేమేం చేసింది లేదు, అంతా వాళ్ళు చేసిందే, వాళ్ళిద్దరు చేస్తేనే అయింది అని అంటున్నారు. టీఎస్పీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, మేము ఒప్పుకుంటాము. కానీ వాటికి నియామకాలు చేయడం కానీ, ఉన్న సిఫారసులు చేయడానికి కానీ, నిర్ణయాలు చేయడానికి కానీ మొత్తం గవర్నమెంట్ వ్యవస్థనే ఉంటుంది. అది మాకు అందరికీ తెలుసు. మీకు తెలియకుండా మాట్లాడుతున్నారేమో. కేటీఆర్ గారికి పాపం తెలియదు. వాళ్ళు ఎంతసేపు ఐటీ సెక్టర్లో ఉంటాం, మేము ఐటీలో ఉంటాం, మేము విదేశాలలో తిరుగుతుంటాం, కంపెనీలను తెస్తున్నామంటారు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ వ్యవస్థ అనే నడిచే విధానానికి ఆయనకు తెలుసుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ తొందర లోపలే 10 నెలల లోపలనే ఎలక్షన్ అంటే ఇక 2 నెలల లోపలనే నోటిఫికేషన్ వస్తుంది. 6 నెలల ముందర నోటిఫికేషన్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరికి కూడా ఉద్యోగం ఇయ్యారు, అందరికీ మొండి చేయి చూపుతారు. ప్రజలంతా గమనించాలి. ఇంత దొంగ వ్యక్తి ముఖ్యమంత్రి. నేను మాట ఇస్తే మాట తప్పనన్నాడు. మొదట మాట తప్పితే నా తలకాయ నేనే నరుకుంటా అన్నాడు. అటువంటి దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి యువతకైతే మొండి చూపిస్తున్న ప్రజలంతా గమనిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పెట్టినరు, దేశాన్ని ముస్తుతా అనుకున్నాడు. కానీ మరి తెలంగాణలో తొక్కిడుస్తారు. మరి ఇలా కేసీఆర్ బిడ్డ ఈ ప్రజలని దోసుకొని ప్రజల్ని మద్యంలో ముంచి లిక్కర్ కేసులో మునిగింది. అటువంటి బిడ్డని వేలికేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి దొప్పితే ఆయనకు మంచి పేరు ఉంటుంది, మన తెలంగాణ ఇలువ దక్కుతుండే. కానీ ఆయన బిడ్డ కొరకు ఢిల్లీలో బయట పైరవులు, మంత్రులు, ఎంపీలు ఈయన కొడుకంతా పైరవులు చేస్తున్నారు. మన తెలంగాణకు పరువు ఆయన తెలంగాణ కవిత తీస్తున్నది. మరి ముఖ్యమంత్రి అయినా గమనించి ఆమెని బయటికి దొప్పితే నా బిడ్డవు కాబే ఇంత తప్పుడు చేసామని చెప్పి దొప్పితే మనకు తెలంగాణ గౌరవం ఉంటా అని చెప్పి తెలియజేస్తుంది.